హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్ 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవి చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాలా యూస్ఫుల్ అవుతాయి మీ ఎగ్జామ్కి. ఈ కెమిస్ట్రీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ బయాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వీలైతే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరైతే తప్పనిసరిగా మన ఛానల్ విజిట్ చేయండి డైలీ. అండ్ వీటి తర్వాత మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే ఎంతవరకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీలో రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా బిట్స్ రూపంలో మీకు అర్థమైనట్లు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. వీలైతే తెలుగు మీడియం కూడా మనం ఈ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లో వెళ్దాం. ఈరోజు కెమిస్ట్రీ చెప్పుకుందాం. 100 కెమిస్ట్రీ క్వశ్చన్స్ పార్ట్ వైజ్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. 2 పార్ట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ 50 బిట్స్, సెకండ్ పార్ట్ 50 బిట్స్. ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మెథైల్ టెట్ బ్యూటైల్ ఏథర్ మిక్సింగ్ విత్ పెట్రోలియం? మెథైల్ టెట్ బ్యూటైల్ ఏథర్ను పెట్రోలియంతో మిక్స్ చేయడం వల్ల ఏమి అవుతుందంటే రైజ్ అంటే రైజ్ ఇన్ ఆక్టేన్ నెంబర్ అనేది పెరగడం జరుగుతుంది. అసలు ఈ ఆక్టేన్ నెంబర్ అంటే ఏంటంటే ఆక్టేన్ నెంబర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మోటార్. అంటే ఈ ఆక్టేన్ నెంబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం వీటిని హై కంప్రెషన్ ఇంజిన్లో వాడతాము, మోటార్స్లో యూజ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఆక్టేన్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లోవర్ ఆక్టేన్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డీజిల్ ఇంజిన్లో వీటిని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సెకండ్ బిట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ సీ సాల్ట్ ఈజ్. సీ సాల్ట్ని ఏవి ఎక్కువగా మనకి కాంట్రిబ్యూట్ చేస్తాయంటే రివర్స్ అనేవి ఎక్కువగా సీ సాల్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. థర్డ్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ జనరల్లీ ఫైండ్ ఇన్ ఫ్రీ స్టేట్? ఫ్రీ స్టేట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ గ్రూప్ 11 ఎలిమెంట్స్. ఫోర్త్ క్వశ్చన్, గెలీనా అండ్ లిథరేజ్ ఆర్ ఓర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్? గెలీనా మరియు లిథరేజ్ అనేవి ఏ మెటల్ యొక్క ఖనిజాలు? ఆన్సర్ ఈస్ లెడ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ మాలిక్యూల్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ విచ్ పాసెస్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఒరిజినల్ మ్యాటర్. ఏ మాలిక్యూల్ ఈజ్ ఎలక్ట్రికల్లీ. మాలిక్యూల్ అనేది పదార్థంలో ఒక చిన్న భాగం. మాలిక్యూల్ అనేది ఎలక్ట్రికల్లీ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ న్యూట్రల్గా ఉంటుంది, అంటే తటస్థంగా ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, ఏ న్యూట్రాన్ యాన్ ఎలక్ట్రాన్ ఏ ప్రోటాన్ అండ్ an alpha particle are moving with the same kinetic energy. Which of the following is correct order of this p alpha particle? ఈ న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఉన్నాయి కదా, వీటిని కరెక్ట్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ న్యూట్రాన్ ఉంటుంది, తర్వాత ప్రోటాన్, తర్వాత ఎలక్ట్రాన్. ఆల్ఫా పార్టికల్లో ఈ యొక్క ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్, వెన్ ఎవర్ అన్ ఆల్కలీ మెటల్ సచ్ యాజ్ lithium or sodium reacts with water, which among the following gas is produced? ఆల్కలీ మెటల్స్ ఉంటాయి కదా, ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటంటే లిథియం మరియు సోడియం. ఇవి వాటర్తో చర్య జరిపినప్పుడు ఏ గ్యాస్ ఫామ్ అవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఎయిత్ బిట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ యాజ్ కాంపోనెంట్స్ టు ప్రొడ్యూస్ నైట్రోలియం, ఏ వైడ్లీ యూజ్డ్ ఫెర్టిలైజర్ ఇన్ పాస్ట్? నైట్రోలియం ఉంటుంది కదా, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏ కాంపోనెంట్ని యూజ్ చేస్తారు? గతంలో దీనిని ఫెర్టిలైజర్గా వాడేవారు. అందులో ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారంటే కాల్షియం కార్బైడ్ మరియు నైట్రోజన్. నైన్త్ క్వశ్చన్, ద aqueous solution of which among the following acids is called vinegar? అంటే ఏ యాసిడ్ను మనం వినీగర్ అని పిలుస్తామంటే ఆన్సర్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్, అంటే ఎసిటిక్ ఆమ్లం. 10th bit,
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆఫ్ బయో ఎలిమెంట్స్ ఇన్ హ్యూమన్ బాడీ? మన మానవ శరీరంలో బయో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కార్బన్ ఉంటుంది, తర్వాత హైడ్రోజన్ ఉంటుంది, తర్వాత నైట్రోజన్ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, తర్వాత ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. 11th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాపెన్స్ ఇన్ యాన్ ఆక్సిడేషన్ రియాక్షన్? అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆక్సీకరణ చర్య అని అంటారు. దీనిలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ అనేది వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతాయి. ఐడెంటిఫై ద థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. అంటే థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్ లైట్. వైట్ ఫాస్ఫరస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సింబల్స్? వైట్ ఫాస్ఫరస్ని మనం ఏ సింబల్తో సూచిస్తామంటే P4, ఫాస్ఫరస్ 4 అనమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ DDT? DDT యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ డైఫెనైల్ ట్రైక్లోరోఈథేన్. ఓకేనా. 15th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ ట్రూ? Amorphous is an inorganic fertilizer while urea is an organic fertilizer. యూరియా అనేది ఆర్గానిక్ ఫెర్టిలైజరు, అమోర్ఫస్ అనేది ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్. 16th క్వశ్చన్, రేయాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్? రేయాన్కి ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు, అంటే దేని యొక్క ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ సెమీ సింథటిక్ ఫైబర్. 17th క్వశ్చన్, సోడియం ఆల్కైల్ సల్ఫేట్ అండ్ బెంజీన్ సల్ఫేట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్? సోడియం ఆల్కైల్ మరియు బెంజీన్ సల్ఫేట్ అనేవి దేని యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ సింథటిక్ డిటర్జెంట్స్. ఓకేనా. 18th క్వశ్చన్ అనేది సరిగా ప్రింట్ అవ్వలేదు ఫ్రెండ్స్. 19th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ గ్రాఫైట్? గ్రాఫైట్కి అంటే అది దేనికి యూజ్ అవ్వదని అడుగుతున్నాడు. గ్లాస్ కటింగ్కి గ్రాఫైట్ అనేది యూజ్ చేయం. వాటర్ అట్ 4 degrees centigrade హ్యాజ్? వాటర్ 4 degrees centigrade ఉన్నప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం డెన్సిటీ అనేది దానికి ఉంటుంది. టు కీప్ ద హాట్ గ్లాస్ ఐటమ్స్ ఫినిషింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ దే గో త్రూ ఎ ప్రాసెస్ కాల్డ్ అనీలింగ్. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్? ఆన్సర్ ఈస్ కూల్డ్ స్లోలీ అండ్ యూనిఫామ్లీ అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఎనీలింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే కూల్డ్ స్లోగా కూల్ చేస్తారు అండ్ యూనిఫామ్లీ అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. 22 క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్? బ్లీచింగ్ పౌడర్ అనేది దేని కాంపౌండ్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ కాల్షియం యొక్క కాంపౌండ్ బ్లీచింగ్ పౌడర్. గ్రాఫైట్ కార్బన్ అండ్ డైమండ్ ఆర్? గ్రాఫైట్, కార్బన్ మరియు డైమండ్స్ అనేవి ఏంటి అని అడుగుతున్నాడు. ఎలక్ట్రోడ్స్. క్యాలమైన్ లోషన్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాన్ యాంటీ ప్రొటిటిక్ అంటే యాంటీ ఇచ్చింగ్ ఏజెంట్ టు ట్రీట్ మైల్డ్ ప్రొటిటిక్ కండిషన్స్ కంటైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? క్యాలమైన్ లాసెస్ ఉంటుంది కదా, దాన్ని మనం యాంటీ ఇచ్చింగ్ ఏజెంట్గా వాడతాము. అందులో ఏముంటుందంటే జింక్ అనేది ఉంటుంది. జింక్ అనేది యాంటీ ఇచ్చింగ్ ప్రాపర్టీగా మనకి పనిచేస్తుంది. 25th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెర్క్యూరీ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్? అంటే దేనిలో మెర్క్యూరీని మనకి కాన్స్టిట్యూయెంట్గా యూజ్ చేస్తారంటే సినాబార్లో మెర్క్యూరీని యూజ్ చేస్తారు. అబ్జార్ప్షన్ ఈజ్ యూజ్డ్ కామన్లీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్? అబ్జార్ప్షన్ అనేది ఏ ప్రాసెస్లో యూజ్ చేస్తారో అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ క్రోమాటోగ్రఫీ. 27th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాక్సిలరేటర్ ఆఫ్ చార్జ్డ్ అటామిక్ పార్టికల్స్? కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ సైక్లోట్రాన్. సైక్లోట్రాన్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నాడు. యాక్సిలరేటర్ ఆఫ్ చార్జ్డ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్రాఫైట్ ఈజ్? గ్రాఫైట్ యొక్క కెమికల్ ఫార్ములా అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ G. 30th క్వశ్చన్, కాల్షియం మెగ్నీషియం సిలికేట్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్? కాల్షియం మెగ్నీషియం సిలికేట్ని ఏమని పిలుస్తారంటే ఆస్బెస్టాస్ అంటారు. ఫినాప్థలిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమిస్ట్రీ యాజ్ ఏ? కెమిస్ట్రీలో ఫినాప్థలిన్ అని యూజ్ చేస్తారు కదా, అది ఏ విధంగా యూజ్ చేస్తారంటే డైగా యూజ్ చేస్తారు. రెస్పిరిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ డ్రగ్? రెస్పిరిన్ని ఏ కైండ్ ఆఫ్ డ్రగ్గా యూజ్ చేస్తారంటే ఏ కైండ్ ఆఫ్ డ్రగ్ ఎగ్జాంపుల్ అంటే ట్రాంక్విలైజర్. 33rd క్వశ్చన్, కోబాల్ట్ ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ టు ఇంపార్ట్ విచ్ కలర్ టు గ్లాస్?
గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్కి కోబాల్ట్ ఆక్సైడ్ అనేది ఇంపార్ట్ చేసినప్పుడు అది ఏ కలర్ని గ్లాస్ మీద ఫామ్ చేస్తుందని అడుగుతున్నా. ఆన్సర్ ఈజ్ బ్లూ కలర్. 34th క్వశ్చన్, ఫ్రోత్ అండ్ ఫోమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఫోమ్స్ అంటే నురుగు ఉంటాయి కదా, అవి దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ గ్యాస్ సస్పెండెడ్ ఇన్ లిక్విడ్. ఒక లిక్విడ్లో గ్యాస్ సస్పెండ్ అయినప్పుడు ఈ ఫోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 35th క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఫ్లోరిన్. వాట్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ బైస్ఫెనాల్ ఏ డ్రగ్. అంటే ఏ కెమికల్ కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్స్ యూజ్డ్ ఫర్ ఫుడ్ ప్యాకేజింగ్. దాన్ని మనకి ఈ యొక్క దేనికంటే ప్యాకేజింగ్లో యూజ్ చేస్తారు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ గోబర్ గ్యాస్. గోబర్ గ్యాస్లో ఒక భాగం కానిది ఏదంటే ప్రోపెన్ అనేది ఉండదు. ఈథేన్, ప్రోపెన్, బ్యూటేన్ ఉంటాయి కదా, అందులో ప్రోపెన్ అనేది యూజ్ చేయరు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద కెమికల్ నేచర్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. డైమండ్ మరియు గ్రాఫైట్ ఉంటాయి కదా, వాటి యొక్క కెమికల్ నేచర్ అనేది ఈ క్రింది వాటిలో ఏది కాదంటే బోత్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈజ్ రాంగ్ అనమాట. గాల్వనైజింగ్ ఈజ్ ఏ మెటలర్జికల్ ప్రాసెస్ దట్ ఈజ్ యూజ్డ్ టు కోట్ స్టీల్ ఆర్ ఐరన్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. గాల్వనైజింగ్ ప్రాసెస్లో అది దేనికి యూజ్ చేస్తారంటే స్టీల్ కానీ ఐరన్ కానీ కోట్ చేయడానికి యూజ్ చేస్తారు. అందులో ఏం యూజ్ చేస్తారంటే జింక్ యూజ్ చేస్తారు. 40th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్విక్ సిల్వర్. క్విక్ సిల్వర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మెర్క్యూరీ ఈజ్ ద క్విక్ సిల్వర్. 42 క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద రేడియేషన్ ఎమిటెడ్ బై బ్లాక్ బాడీస్. బ్లాక్ బాడీస్ నుంచి మనకి రేడియేషన్ ఎమిట్ అవుతుంది కదా, అది మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే క్వాంటమ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మస్టర్డ్ గ్యాస్ విచ్ ఈజ్ సైటోటాక్సిక్ వెసికెంట్ chemical warfare agents with the ability to form large blisters on exposed skin contains which of the following అంటే sulfur. Which among the following statement about ozone is incorrect. అంటే it is lighter than oxygen, that is why it is found in the upper atmosphere అనేది ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. Which among the following is correct అంటే oxidation takes place at anode and reduction takes place at cathode. ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ అనేది క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. 46th క్వశ్చన్, ద అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 35. ఇట్ కన్సిస్ట్ ఆఫ్. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ అనేది 35. దాంట్లో ఏముంటుందంటే ఏవే ఉంటాయి అంటే 17 ప్రోటాన్స్ ఉంటాయి, 18 న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. వెన్ వీ బై ఏ జ్యువెలరీ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్, దిస్ మీన్స్ దట్ వీఆర్ గెటింగ్ ఏ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ విత్. మనం 22 క్యారెట్ గోల్డ్ కొనేటప్పుడు మనకి అందులో ఎంత ప్యూరిటీ ఉంటుందంటే 91.67% మాత్రమే ప్యూరిటీ ఉంటుంది. 48th క్వశ్చన్, అండ్ జ్యువెలరీ వాజ్ లెఫ్ట్ ఎక్స్పోజ్ టు ద అట్మాస్ఫియర్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్ బికమ్స్ కోటెడ్ విత్ గ్రీన్ కార్బనేట్. ద జ్యువెలరీ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్. అంటే మనం ఈ జ్యువెలరీ ఉంటాయి కదా, వాటిని అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు కొంత సమయం తర్వాత అవి ఏమవుతాయి అంటే గ్రీన్ కార్బనేట్తో కోట్ చేసినట్టు అవుతాయి అన్నమాట. అవి ఎందుకు అవుతాయి అంటే ఆ జ్యువెలరీ అనేది కాపర్తో మేడ్ చేయడం వల్ల అలా జరుగుతుందన్నమాట. 49th క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ వాటర్ బై స్ప్రేయింగ్ వాటర్ ఆన్ టు ఎ బెడ్ ఆఫ్ స్టోన్స్ వేర్ మైక్రో ఆర్గానిజం లివ్ సో దట్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ ద ప్యాథోజన్స్ ఇన్ బయోఫిల్టర్ మెథడ్. 50th క్వశ్చన్, యాజ్ పర్ అవగాడ్రోస్ hypothesis, equal volumes of different gases at the same temperature and pressure contain equal number of molecules. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా తప్పులుంటే సారీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.